మీ మొక్కల కుండీలో చీమలు తిరుగుతున్నాయా? ఇక నుండి వాటికి బాయ్ బాయ్ చెప్పే సింపుల్ టిప్స్ నేను చెప్తాను. మొక్కలు ఆరోగ్యంగా పెరగకపోవడానికి అసలు కారణం చీమలే కావచ్చు. ఎలా తెలుసుకోవాలో తెలుసా? ఈ చిన్న పొరపాట్లు చేసే చీమలు మీ కుండీలను ఆక్రమిస్తాయి. రసాయనాలు ఏవి లేకుండా చీమలను దూరం పెట్టే 100% న్యాచురల్ పద్ధతులను నేను చెప్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. మన ఇంటి మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే చిన్న చిన్న సమస్యలను ముందే గుర్తించాలి. అందులో ముఖ్యమైనది చెట్టు కుండీలో చీమలు రావడం. ఈ వీడియోలో చీమలు ఎందుకు వస్తున్నాయి, ఎలా నివారించాలి, ఇంకా బెస్ట్ టిప్స్ ఏవో తెలుసుకుందాం. ఫస్ట్ అసలు చీమలు ఎందుకు వస్తాయి కుండీల చుట్టూ అంటే, కుండీలో ఎక్కువ తేమగా ఉంటే వస్తాయి. మళ్ళీ చక్కెర పదార్థాలు ఏమన్నా ఉన్నా అంటే పండ్లవి స్వీట్ పండ్లు ఏమన్నా వేసినా కానీ వస్తాయి అన్నమాట. కాకపోతే అందుకోసమనే వాటిని అంటే వర్మీ కంపోస్ట్లా మార్చి ఇస్తే ఇంకా 2 రకాలుగా మొక్కలకు చాలా యూజ్ అనమాట. ఇక మట్టిలో అంటే ఏమైనా ఫంగస్ వైట్ బూజు తెగులు ఉంటే అది తినడానికని చీమలు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే అవి తిని మళ్ళీ అది ఇంకొక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు గినంగా మోస్తాయి అన్నమాట. అందువలన గినంగా జాగ్రత్తగా ఉండాలి. మట్టి సరిగ్గా ఉందా లేదా అని చూసుకోవాలి. డ్రైనేజ్ సరిగ్గా ఉందా లేదా అని చూసుకోవాలి. చీమలు సాధారణంగా ఆహారం కోసం వస్తాయి. అయితే చీమలు తినే ఆహారం ఏముంది అని చూసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇకపోతే చీమలు ఉన్నప్పుడు మరి సమస్యలు ఎట్లుంటాయి అంటే, ఇగో మొక్కలు ఎట్లున్నాయి చూడండి చీమలు. అసలు ఇవే ప్రాబ్లమ్స్ అనమాట. మొక్కలను రూట్స్కు నష్టం చేస్తాయి, ఇతర పురుగులను తీసుకొస్తాయి, మొక్కల పెరుగుదలను అస్సలు పెరగనివ్వవు అనమాట, మట్టి నాణ్యతను తగ్గిస్తాయి. ఇకపోతే మనం మరి ఇట్లా ఉన్నప్పుడు చీమలను ఎట్లా నివారించాలి, ఎట్లా దూరం పెట్టాలి అంటే, కుండీలో నీళ్ళు తక్కువగా పోయాలి. డ్రైనేజ్ హోల్స్ సరిగ్గా ఉన్నాయా లేవని చూసుకోవాలి. కుండీ చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలి. పసుపు నీళ్ళు ఉంటాయి కదా, కొన్ని నీళ్ళల్లో పసుపు వేసిన, ఒక స్పూన్ పసుపు వేసిన ఇది కుండీ చుట్టూ వేసుకోవాలంటే కుండీ చుట్టూ చల్లాలి. చీమలు దూరంగా ఉంటాయి అన్నమాట. కొత్త మట్టిని వాడేటప్పుడు అయితే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా వెనిగర్ నీళ్ళు 1:1 రేషియోలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఇంకేంటంటే నిమ్మరసం గినంగా కుండీ చుట్టూ చల్లవచ్చు. అప్పుడైనా కానీ చీమలు దూరంగా పోతాయి అన్నమాట. ఇంకా కాఫీ పొడి అయితే ఇంకా నత్తగుల్లలను గినంగా చంపేస్తుంది. ఇంకా మట్టిలో సారాన్ని పెంచుతుంది, మొక్కకు చాలా బలం అన్నమాట. చీమలను గినంగా దూరం చేస్తుంది. ఈ కాఫీ పొడితోటి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. మట్టిపై చల్లితే చీమలు దూరంగా పోతాయి అన్నమాట. ఇకపోతే నీమ్ ఆయిల్ గినంగా చాలా మంచిది చీమలను దూరంగా చేయడానికి. ఇంకొకటి కర్పూరం బిళ్ళలు గినంగా మెత్తగా పొడి చేసి కుండీలో ఇట్లా వేయాలన్నమాట. కుండీలో వేసినా సరే చీమలు దూరంగా పారిపోతాయి అన్నమాట. ఇకపోతే కుండీని నేలపై కాకుండా స్టాండ్ మీద పెట్టండి. చీమల దారి కనిపిస్తే మాత్రం వెంటనే క్లియర్ చేయండి. మట్టిని తరచుగా లూజ్ చేస్తూ ఉండండి. అవసరమైతే సబ్బు నీళ్ళతోటి క్లీన్ చేయాలి కుండీలను. అప్పుడు మనకు ఈ చీమల బారి నుంచి తప్పించుకోవచ్చు అన్నమాట. చీమలు యాదృచ్ఛికంగా రావు, అవి కొన్ని కారణాల వల్లనే కుండీలోకి వస్తాయి. మట్టిలో ఉన్న తీపి పదార్థాలు పండ్ల పదార్థాలతోటి వస్తాయి. తీపి ద్రవం విడుదల చేస్తాయి, చీమలు వాటిని ఆకర్షిస్తాయి అన్నమాట. ఎక్కువ నీరు ఉంటే మాత్రం మట్టిని ఇష్టపడతాయి. కుండీ మట్టి లోపల గూడు కట్టుకోవడానికి సౌకర్యం ఉంటుంది. అంటే చీమలు ఉంటాయంటే కుండీలో ఏదో ఒక సమస్య ఉందని అర్థం అన్నమాట. చీమలు నేరుగా మొక్కలను తినకపోయినా అవి కలిగించే నష్టాలు ఎక్కువనే ఉంటాయి. అయితే ఇలాంటి టిప్స్ పాటించి మీ కుండీలో ఉండే చీమలను దూరం చేసుకొని నేను చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.